మొత్తానికి అడ్వకేట్ సత్యనారాయణ గారు ఉన్నారు మనతో పాటు. ఏదైతే నిన్నటి నుండి అప్డేట్ మనకు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి అసలు ఏం జరుగుతుంది కోర్టులో మాత్రం చెప్పడం జరిగింది. అసలు ఈ రోజు 4 వారాలు స్టే ఇవ్వడానికి కోర్టు గల కారణం ఏంది, అసలు ఏమైంది సార్ కోర్టు, అసలు తుది తీర్పు మరి 4 వారాల తర్వాత నేను వచ్చే అవకాశం ఉందా, అసలు ఎలా చూడొచ్చింది? వాస్తవానికి ఏజీ గారు కూడా సుదీర్ఘమైన వాదనలు వినిపించారు. అదేవిధంగా కర్ణాటక చెందిన సూపర్ సీనియర్ రవికుమార్ గారు కూడా బ్రహ్మాండమైన వాదనలు వినిపించడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి కోర్టు సీజే గారి ఆలోచన ఏ విధంగా ఉందో తెలియదు, కానీ వారు ఒకే వాక్యంతో ఏకవాక్యంగా స్టే విధిస్తున్నాము, మరి 4 వారాల లోపల ప్రభుత్వం మరి ఇంప్లీడ్ అయిన వారు కౌంటర్ దాఖలు చేయాలా, ఆ 4 వారాల తర్వాత మళ్ళీ ఇంకా ఏమైనా పిటిషనర్స్ కౌంటర్ మీద ఇంకేమైనా రిప్లై ఇవ్వాలనుకుంటే ఇంకో 2 వారాలు చెప్పి మొత్తానికి 6 వారాల గడువుతోటి స్టే విధించడం జరిగింది. దానికి పూర్తి అంటే ఏ అంశాల మీద విధించారు, ఏ పాయింట్స్ మీద విధించారు, ఏ అంశాలను వారు పరిగణలోకి తీసుకున్నారనేది ఇంకా తెలియరాలేదు. బహుశా రాత్రి వరకు మనకు పూర్తి వివరాలతో కూడినటువంటి ఆర్డర్ కాపీ వచ్చే అవకాశం ఉంది. ఏ విషయం పైన స్టే విధించిందో కూడా ఇప్పటివరకు తెలియదు. కాకపోతే ఏ స్టే ఎందుకు విధించారు అనేది నైట్ వరకు మనకు ఆర్డర్ కాపీ వస్తే కానీ తెలియదు. దాని మీద నాకున్న అనుభవం ప్రకారం ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు అప్పీల్కి పోతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజలారా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని మాత్రం సార్ చెప్పడం జరుగుతుంది. ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ వస్తుందని ఈరోజు బీసీ ప్రజలు భావించారో, ఈ రోజు కాక ఇంకొక 4 వారాలకు స్టే చేయడం జరిగింది. స్థానిక ఎన్నికల్లో కూడా 4 వారాలు మాత్రం ఆగినాయని మాత్రం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున రోడ్డు మీద కూడా బీసీ సంఘ నాయకులు, బీసీ నేతలు కూడా ధర్నాలు, రాస్తారోకో కూడా చేస్తూ ముఖ్యమంత్రి గారిని డామ్ డామ్ అని మాత్రం అనడం జరుగుతుందని మాత్రం చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు మరి బీసీ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటారంటే, ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఏదైతే ఇప్పుడు ఆగినాయి, మొత్తానికి 4 వారాల తర్వాతనైనా మరి బీసీలకు అనుకూలంగా వస్తుందా, లేకపోతే మరి పార్టీ పరంగా ఇస్తామని చెప్పి? అంటే ఇప్పుడు ఈ ఫైనల్గా ఏంటంటే సుప్రీంకోర్టు అనేది భారతదేశంలో న్యాయ వ్యవస్థలకు అన్నిటికీ సుప్రీం కాబట్టి వారు తప్పకుండా మన యొక్క అభ్యర్థనను వారు అంగీకరిస్తారని చెప్పి, అదే కాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి మన శాస్త్రీయయుతమైన సర్వే చేసింది కాబట్టి, ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు పరిణలోకి తీసుకొని స్టే వేకేట్ చేసే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగానే మరి రాష్ట్ర ప్రభుత్వం నాకు తెలిసి ఇవాళ రాత్రి మీటింగ్ వారు మన క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకొని రేపే సుప్రీంకోర్టు పోయే అవకాశం ఉండొచ్చని, ఆర్డర్ కాపీ అందిన వెంటనే సుప్రీంకోర్టు పోయే అవకాశం ఉండొచ్చని నేను భావిస్తూ ఉన్నాను. అంటే మొత్తానికి హైకోర్టు అయితే ఏ విషయం పైన స్టే విధించిందో ఈరోజు నైట్ కల్లా ఆర్డర్ కాపీ వస్తుంది. అవసరమైతే ఆర్డర్ కాపీని పట్టుకొని మరి ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం ఉందని మాత్రం చెప్పుకోవచ్చు.